ఇక్కడైతే డ్యూటీకి వెళ్తున్నాము. నా కెమెరా సరిగా లేదు, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ప్రజెంట్ అయితే డ్యూటీకి వచ్చాను, డ్యూటీలో ఉన్నాను. డ్యూటీ నుంచి అయితే వచ్చాను ఫ్రెండ్స్. వంట అంతా ఉదయమే చేసి వెళ్ళిపోయాను. బావ అయితే పడుకున్నాడు ఫ్రెండ్స్. వాడు పడుకుని లేచిలోపు నేను అన్నం తినేస్తే వాడికి ఇంకా తినిపించాలి. మళ్ళీ 3 గంటలకు డ్యూటీ ఉంది. ఫుడ్ అయితే తినేసాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే బాబు కోసం ఉగ్గు ప్రిపేర్ చేయాలి. ఉగ్గు నేను ఇక్కడ చేసుకున్నాను ఇంట్లోనే. చాలా ఆడికి అంత బాగా కలుపుకొని ఉండలు లేకుండా చేసుకొని ఉగ్గు అయితే ప్రిపేర్ చేసి చూపిస్తా. కొంచెం నెయ్యి కూడా వేసుకుందాము. ఫుడ్ అయితే రెడీ అయిపోయింది, ఇంకా తినిపించడమే చల్లారాక. అన్నం అయితే తినేసాను ఫ్రెండ్స్. ఉదయం బట్టలు ఉతికి వెళ్ళాను, కానీ ఎండబెట్టడం టైం లేక వదిలేసాను. ఇప్పుడైతే ఎండబెడుతున్నాను. బట్టలు అయితే ఎండబెట్టేశాను ఫ్రెండ్స్. ఇవైతే బాబు బట్టలు చూడండి. గ్రౌండ్ పక్కన మా ఇల్లు ఉండడం వల్ల మాకు బెనిఫిట్ అయింది. మంచిగా మొక్కలన్నీ వేసుకున్నాము. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. ఎటు ఫోన్ ఎందుకు నీకు? నీకెందుకు ఫోను? నీకెందుకు ఫోను? ఫోన్ ఎందుకు? ఫోన్ ఎందుకు? ఫోన్ ఎందుకు? ఫోన్ ఎందుకు? చిక్ 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 రైల్ బండి వస్తుంది, దూరం దూరం జరగండి, ఆగినాక ఎక్కండి, మా బుజ్జి జైశ్వాల్ వస్తాడు. అందమైన కుందేలు ఆటలాడుకుందామని ఒంటరిగా తినెక్కి గంతులేయబోయింది. తినమ్మా తినమ్మా. ఎగిరి జారి పడిపోయే, కాలేమో విరిగిపోయే, లబలబమని మొత్తుకొని కదలలేక ఏడ్చింది. పిచ్చుకమ్మ చూసింది